This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center. 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence. Champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to My3 News. Munduga headlines. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు భిక్షను తలపిస్తున్నాయని వ్యాఖ్య. బీఆర్ఎస్ బీజేపీ లోపాయికార ఒప్పందంతో ఢిల్లీలో దోస్తీ. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని టీపీసీసీ చీఫ్ ఆరోపణ. చేనేత రంగాన్ని బలోపేతం చేసిన ఘనత బీఆర్ఎస్దే. నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే గంగుల. నుస్తులాపూర్ ఘటనలో ఆశ్చర్యకర విషయాలు. రాత్రంతా నూతిలోనే గడిపిన మహిళ. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలు బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోనే 37వ డివిజన్లో పర్యటించారు. 77 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం షాషామహల్ ప్రాంతంలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. వీబీజీ రామ్జీతో కేంద్రానికి పేరుస్తుందని కాంగ్రెస్ కు అక్కసు మొదలయ్యింది అన్నారు. పేదలకి మంచి జరుగుతుంటే కోర్టుకు వెళ్లడం దుర్మార్గమని మండిపడ్డారు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు సరే, మరి 10,000 స్కూళ్ల మూసివేయడమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు మాయంపై విచారణ చేపట్టే దమ్ముందా, లేకపోతే కేంద్రానికి అప్పగించాలని కోరారు. డంపింగ్ యార్డు వద్ద ఇకపై చెత్తని నిల్వలేకుండా చేస్తామని హామీనిచ్చారు. బీజేపీ ఎదుగుతుందనే భయంతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ చంద్ర, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పులపై వాస్తవాలు చెబితే కేటీఆర్, హరీష్ రావులు అక్కసు వెలగక్కుతున్నారని మండిపడ్డారు. 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో 70,000 ఉద్యోగాలు 2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందంతో ఢిల్లీలో దోస్తీ చేస్తుంది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,20,000 కోట్ల రూపాయలని గోదావరి పాలు చేశారని ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి గెలుపు జెండాను ఎగురవేయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వైద్యుల అంజన్ కుమార్, పడాల రాహుల్ గౌడ్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆరెపల్లి మోహన్, విడతల ప్రణవ్, సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్లు ఆకుల నర్సయ్య, మహేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామిక దేశంలో ఒక ఎంక్వైరీ జరిగేటప్పుడు దానికి సమయం పడుతుంది. మనం రాచరిక పాలన లేవు. రాజభట్లకు చెప్పి పాలనను అరెస్ట్ చేయమంటే చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం అందరి యొక్క వాంగ్మూలం తీసుకున్నారు. మాలాంటి వాళ్ళు కూడా వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాం. అది ఒక ఎంక్వైరీ స్టేజ్లో ఉంది. డెఫినెట్గా వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు ఎంక్వైరీలు అవుతాయి. కాళేశ్వరం గురించి బండి సంజయ్ గారితో పాటు వారి జాతీయ నాయకులు చాలా సందర్భంలో ఏటీఎం అని మాట్లాడినారు. ఎంక్వైరీ చేశాము. అసెంబ్లీ సాక్షిగా దాన్ని తీర్మానం చేసి సిబిఐకి అప్పచెప్పినాము. కిషన్ రెడ్డి గారు పదే పదే మీకు చేతనైతే లేదు, మాకు అప్పచెప్పండి, నెల లోపల అరెస్టులు ఉంటాయి అన్నాడు. 9 నెలలైంది మనం సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ చేసి అసెంబ్లీ సాక్షిగా. ఇంతవరకు చర్యలు లేవు. మరి ఎవరితో లోపాయికారి ఒప్పందంలో ఉన్నట్టు, ఎవరికి సహకారం చేస్తున్నట్టు, ఎందుకు సిబిఐ దీనిలో ముందుకు పోవట్లే? కాళేశ్వరం మీద కాళేశ్వరం అవినీతి జరిగిందని మీరు చెప్పారు, మేము నిరూపించినాము, ప్రూఫ్ చేశాము. బ్యారేజీలు కూలిపోయినాయి, నాసి రకపు పనులు జరిగినాయి, కాంట్రాక్టర్ల జేబులు నింపే విధంగా కార్యక్రమాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రూవ్ అయినాయి కదా. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మనం సిబిఐకి అప్పచెప్తే ఇంతవరకు చర్యలు లేవు. మరి ఎవరికి సహకారం చేస్తున్నారు? బండి సంజయ్ గారు తెలుసుకోవాలి, కిషన్ రెడ్డి గారు తెలుసుకోవాలి, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరికి సహకారం చేస్తున్నారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి మహిళా శిశు వికాస్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కుట్టు మిషన్లని అందించారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు మోదీ ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తుందని సంజయ్ అన్నారు. మోదీ స్ఫూర్తితోనే తాను సైతం ఆటోలు, కుట్టు మిషన్లని పంపిణీ చేస్తూ మహిళల్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే చట్టసభల్లోనూ మహిళలకి 33% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మహిళా అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి అమలు చేస్తున్న కార్యక్రమాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివరించారు. ఎవరిపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించేలా మహిళల్ని తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళలని కోటీశ్వరులని చేయాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళలకు ఏం చేస్తున్నారో అన్న చెప్పాడు. ఇప్పుడు నేను మోడీ గారు ఏం చేస్తున్నా చెప్పుకోదా? ఏ ప్రభుత్వమైనా అందరికీ మంచి అని అనిపిస్తారు. సరే కొంతమంది ఉంటారు, వాళ్ళకి వాళ్ళు 20 రకాల ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప కొంచెం పట్టించుకోరు. వాళ్ళందరూ ఏడబెట్టడం కాడ పెట్టారు లేదా? బట్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఏం చేసి ఇక్కడికి వచ్చి ఏం చేశారు? మహిళా ప్రకటన చూసి బాధపడి ఏం చేసి మొత్తం సుధామణితో మాట్లాడి మొత్తం క్లీన్ చేశారు. మన సుధామ ఎప్పుడంటే రోజు పోస్ట్ పోన్, మొన్న కూడా రోజు ఉండేనా, మరి మొన్న కూడా మనం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఏది ఇచ్చినా మీరు దానికి భద్రంగా కాపాడుకుంటారు. దాని ద్వారా మీరు ఆర్థికంగా లబ్ధి పొందాలని మేము కోరుకుంటాము. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా దాన్ని ఏదో మగపిల్లలకు మనం ఇస్తలేము. ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం, అన్ని కూడా మహిళలపై లభించాం. మహిళలు అంటే ఒక నమ్మకానికి, కష్టపడే తత్వానికి మారు పేరు. వాళ్ళు అమ్ముకోరు, దుబారా చేయరు, ఆ ఇంట్లో ఉంటారు. అదే మగపిల్లగానికి ఇస్తే ఇల్లు కూడా తాకట్టు పెట్టి తాగిపోయి ఇల్లును రోడ్ల మీద పడేస్తారు. కాబట్టి మీ మీద అచంచలమైన విశ్వాసం మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి ప్రతిదీ మీ మీదనే పెట్టుబడి పెడతా ఉంటారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో నిర్వహించిన చేనేత పారిశ్రామిక సహకార సంఘ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులచే ప్రమాణం చేయించి వారిని సత్కరించారు.
నేత కార్మికుల కుటుంబాలని ఆదుకునేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేసిందని గంగుల తెలిపారు. తెలంగాణలో చేనేత కార్మికులని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకి ఉపాధి కల్పించేందుకు పండుగలకి చీరలు అందించే కార్యక్రమాన్ని కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వస్త్రాల టెండర్లని ఇతర రాష్ట్రాలకి అప్పగించడం ద్వారా స్థానిక చేనేత కార్మికుల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాసాల రమేష్, చేనేత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు మునిందర్, ఉపాధ్యక్షులు చంద్రమౌళి, కార్యదర్శి హనుమాన్లు, మేనేజింగ్ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క సొసైటీ 49 అంటే మన తండ్రులు పుట్టినప్పుడు ఇంత గొప్ప చరిత్ర గల సొసైటీ. ఈరోజు ఈ సొసైటీకి మునిందర్ గారు చైర్మన్ అవ్వడం నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నా. మీరు సహకారం తీసుకోవాలి. శేఖర్ది కానీ వాసాల రమేష్ గారితో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరిది. ఎందుకంటే సొసైటీలో మీరు ఎన్నుకోబడ్డది. ఎన్నుకున్న తర్వాత మన పని ఒకటే, ఏం చేయాలంటే బలోపేతం చేయాలి సంఘాన్ని. ఒకప్పుడు మనం 1000 రూపాయలు కడితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 రూపాయలు గవర్నమెంట్ తీసుకొని పొదుపు కార్యక్రమం ఉండేది. కానీ ఆ కార్యక్రమం ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా సిరిసిల్ల లాంటి ప్రాంతాలలో ఉపాధి కోల్పోతే సిరిసిల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితిలో అప్పుడున్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారికి బతుకమ్మ చీరలు పెట్టుకొని బతుకమ్మ మరియు ఉత్సవ పండుగ అన్ని పండుగల్లో చీరలు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అది ఎత్తడం వలన మళ్ళీ చేనేత వర్గాలు కానీ పద్మశాలి వర్గాలకు కానీ ఉపాధి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. సో అందుకే నేను మునిందర్ చేస్తున్నాను. డెఫినెట్గా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మీ హయాంలోనే ఈ యొక్క చేనేత వర్గాలన్నిటి కూడా సహాయం పొందే విధంగా మళ్ళీ ఎట్టి పోస్తుండగా మళ్ళీ వాళ్ళ గతంలో ఎలాగైతే 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాగైతే వాళ్ళ సంపాదన ఉన్నానో ఆ సంపాదన ఉండే విధంగా ఉండాలి. ముఖ్యంగా మీరు దయచేసి ఈ సంఘాన్ని బలోపేతం చేయండి. కరీంనగర్ జిల్లాలో మహిళను ఓ యువకుడు బావిలోకి తోసేసి బంగారం చోరీ చేసిన ఘటన తెలిసిందే. కాగా సదరు మహిళ ఏకంగా 24 గంటల పాటు రాత్రంతా బావిలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కప్పలు, ఎండ్రికాయలతో కాలం వెళ్లదీసింది. రాత్రంతా బావిలోనే ఉన్న మహిళ ఘటనపై మైత్రి ఛానల్ అందిస్తున్న మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ పనికత్తవా 700 అన్నాడు. వెనకత్తనన్నోడు మాకన్నా మొదలే పోయి ఏం చేస్తే ఏమవుతుంది, ఎక్కడ ఎట్లున్నది అన్నది వాడు మొదలే చూసుకొచ్చుకున్నట్టున్నాయి. కరీంనగర్ జిల్లాలోని నుస్తులాపూర్ శివార్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. కిసాన్ నగర్ కు చెందిన లక్ష్మి రోజువారీ కూలీగా పని చేసుకుంటూ ఉండగా ఓ యువకుడు కూలీ పని ఉంది అంటూ అడ్డా వద్దకు వచ్చి తీసుకెళ్లాడు. నుస్తులాపూర్లోని శివారు ప్రాంతంలో ఉన్న ఓ బావి వద్దకి తీసుకెళ్లి బంగారు ఆభరణాలని లాక్కొని ఆమెను బావిలోకి తూసేసి పారిపోయాడు. కాగా లక్ష్మి రాత్రంతా బావిలో బిక్కుబిక్కుమంటూ నివసించింది. మొదట నిందితుడు ర్యాపిడో బుక్ చేయించి తిమ్మాపూర్ వరకు మహిళని దింపేలా స్కెచ్ వేశాడు. ఈ సమయంలో స్థలాన్ని ఎంచుకొని బావి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో లక్ష్మి సెల్ ఫోన్ను లాక్కున్నాడు. మూతికి గుడ్డ కట్టి చంపుతాను అంటూ బెదిరించాడు. తాలిబొట్టు, చెవికమ్మలు లాంటి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిపోవడమే కాకుండా లక్ష్మిని బావిలోకి తోసేశాడు. కాగా మొదట ఓ రబ్బరు సహాయంతో నీటిలో నుండి పైకి రాగా గుర్తించిన దుండగుడు ఆ రబ్బర్ని కూడా కట్ చేసి నీటిలో పడేశాడు. కాగా మహిళ ఈదుకుంటూ వెళ్లి ఓ ఒర్రెను పట్టుకుంది. కరెంటుకు సంబంధించిన పైప్ పట్టుకుని కాళ్లకి ఓ తాడును మెలిక వేసుకుని దరికి చేరుకుంది. ఆ సమయంలో బావిలో ఉన్న కప్పలు, ఎండ్రుకాయలతో లక్ష్మి భయభ్రాంతులకు గురయ్యింది. రాత్రంతా నీళ్లలోనే ఉంటూ సమయం గడిపింది. చనిపోతున్నాను అనే భయంతో అందరినీ గుర్తు చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉండిపోయింది. ఉదయం మళ్లీ అరుస్తుండటంతో ఓ వ్యక్తి గుర్తించి స్థానికులు పోలీసులకి సమాచారం అందించాడు. స్థానికులు మంచం వేసి లక్ష్మిని వెలికితీసి కాపాడారు. నాకు అది వరకు ఒకరు వెళ్తే 500 ఇస్తా అంటే రానన్నారట. నేను ఇంటికి వస్తాను చూసిన అమ్మ పనికి వస్తావా 700 అన్నాడు. ఏ పడిచే 12కి అయిపోద్ది అని అన్నాడు. 12కి మగ మనిషి ఉన్నాడు అంటాడుగా, ఇంత పొక్కదాముడు అంటాడు కదా అని సరే ఆయన అత్త అన్న. వచ్చినాక ఇటు తీసుకొచ్చిండు. గడియారం కంచి ఇటు వచ్చినాం. అదేంటిది నాన్న అక్కడ కూర్చుండబెట్టి ఇంకో బుక్ చేసిండు. బండికి బుక్ చేసిన వచ్చిండు. అమ్మ ఈ బండి పో అన్న. అరే బండి ఎందుకురా
నీ బండి ఉన్నది కదా మళ్ళీ బుక్ ఏం చేసినవరా అంటాను, ఇట్టిన అంటున్న వాడిని నాకు తెలియదు కానీ ఇట్టిన కొడతాను రారపోరా అని చిన్న విజయవాంది అంటే అమ్మ నాకు పని ఉన్నది తులంపురం అక్కడ అది తిమ్మాపురం అక్కడ దిగుర్రా అన్నాడు. అన్నాక పోయినాక వాడేం చేసిండు అదేదో అటు దిక్కు తీసుకుపోయాడు. అటు కాదని మళ్ళీ అన్న వాళ్ళు మళ్ళీ మెయిల్ రోడ్కి వచ్చినాక తిమ్మపురం రా అంది అన్నాడు. అన్నాక వీడేం చేసిండు వెనకత్తనన్నోడు మాకన్నా మొదలే పోయి ఏం చేస్తే ఏమవుతుంది ఎక్కడ ఎట్లున్నది అన్నది వాడు మొదలే చూసుకొచ్చుకున్నట్టున్నది. చూసుకొని వచ్చి మా వెనక రావాలి కదా వాడు కరిమల నుంచి వాడు అటు పోయి ఇటు వచ్చాడు. రుచులాపురం పోయిండు ఎక్కడైతే ఎట్లుంటుంది అన్నది. నేను అప్పుడు కూడా కనుక్కోలేదు వాడు ఇడిగిట్ట తయారయ్యిండని. అప్పుడు కూడా కనుక్కొని వాళ్ళు రుచులాపురం కాంచి ఇటు అత్తుగా మర్చిపెట్టి పోవు. ర్యాపిడో బుక్ చేసినాక ఆ ర్యాపిడో బైక్నే వీడు వెనకాల ఫాలో అవ్వకుండా వేయండంట. తిమ్మాపూర్లో ర్యాపిడో అతను దింపేసి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినాక వీడు ఒక 10 minutesకే వచ్చి పికప్ చేసుకున్నాడు. తిమ్మాపూర్లో పికప్ చేసుకొని తీసుకెళ్తున్నాడు. మళ్ళీ తిమ్మాపురం అన్నావు కదా ఇంకెక్కడికి అంటే ఇక్కడే అమ్మ కొంచెం ముందడికి పోతే బావి ఉంటుంది, ఆ బావి కాడ పొక్క రావాలా సంథింగ్ ఏదో చెప్పి అటు తీసుకెళ్ళాడు. అప్పటికి అమ్మకి డౌట్ వచ్చి అన్నకు కాల్ చేసి నేను తిమ్మాపూర్ నుస్సాపూర్ వెళ్తున్నారా పనికి అని చెప్పేసి అన్నకు కాల్ చేసిందంట. అన్న కాల్ చేసినాక మళ్ళీ 10 minutesకి నాకు కాల్ చేసింది. నాకు కాల్ చేస్తే నేను వర్క్ బిజీలో ఉండి లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోయేసరికి మళ్ళీ ఒక 10 minutes ఆగి మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేసేసరికి అతను కాల్ కట్ చేశాడు. రింగ్ అయింది, కాల్ కట్ చేసింది. కట్ చేసినాక పని మీద ఉంది కావచ్చు అని చెప్పేసి నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేయలేదు. మా చిన్నమ్మని పోయి చూడిపోవని అన్నాను. తర్వాత మంచిగా ఉందని అన్నోళ్ళకి వేనాను. ఇటువంటి శిక్ష ఇంకోళ్ళకి ఎవరికి జరగద్దు. లేడీస్కు ఇంత ఘోరంగా జరిగినా కూడా ప్రభుత్వం ఏది చేస్తలేదు ఎవరికి ఆడవాళ్ళకు. ఇంత ఘోరం శిక్ష ఎవరికి జరగద్దు. ఇప్పుడు ఎస్ఐ సారు దొరికింది అని చెప్తుర్రు. అతన్ని మాకు ఇస్తారా లేకపోతే మేమే అతన్ని ఏమన్నా ఏమంటారా లేకపోతే వాళ్ళే శిక్షిస్తారా అని చెప్పాలి మాకు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold, medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. స్టేట్ అనస్థీషియాలజీ కాన్ఫరెన్స్ కరీంనగర్లో ఘనంగా ప్రారంభమయ్యింది. నగరంలోని ప్రథమ వైద్య కళాశాలలో జూలై 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరగనుంది. జూలై 3న వర్క్షాప్ ఏర్పాటు చేయగా వివిధ జిల్లాల నుండి దాదాపు 900 మంది వైద్య విద్యార్థులు హాజరయ్యారు. థియరీతో పాటు ప్రాక్టికల్స్ ను నిర్వహించారు. జూలై 4-5 తేదీల్లో జరగబోయే కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా కాళోజీ యూనివర్సిటీ వీసీ రమేష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రతిమా హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ హరణి హాజరు కానున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ ను దృష్టిలో పెట్టుకుని కెరీర్ పై ఇంటరాక్టివ్ సెషన్స్ తో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్, సెక్రటరీ వెంకటేశ్వరరావు, డాక్టర్ నరేష్, అనస్థీషియా వైద్యులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు 3 జూలై రోజు వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాము. వర్క్షాప్స్ డిఫరెంట్ టాపిక్స్ మీద మీకు ఇందాకనే చెప్పడం జరిగింది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు థియరీ చెప్పి తర్వాత ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఈరోజు 9 o'clock నుండి 5 o'clock వరకు కంటిన్యూస్ సెషన్ పెట్టడం జరుగుతుంది. ఒక 4 హాస్పిటల్స్లో 5 వర్క్షాప్స్ ఈరోజు కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి. తర్వాత రేపటి నుండి అంటే 4th, 5th మెయిన్ కాన్ఫరెన్స్ జరగడం జరుగుతుంది. దానిలో స్పీకర్స్గా నేషనల్ ఫ్యాకల్టీ మరియు స్టేట్ ఫ్యాకల్టీ, మన లోకల్ డాక్టర్స్ అందరిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో కొంచెం కొత్తదనం తీసుకురావడం కోసం మా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ గారు, తర్వాత మా స్టేట్ సెక్రటరీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాతో ఈసారి చేయడం జరిగింది. Safe he can be discharged by evening. So such things have been developed greatly. సో ఈ యొక్క స్టేట్ కాన్ఫరెన్స్ కరీంనగర్లో వాళ్ళు తీసుకొని ఇక్కడ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి వెరీ వైబ్రెంట్ అనస్థీషియా సొసైటీ కరీంనగర్ అండ్ వాట్ ఈ సేయింగ్ 900 రిజిస్ట్రేషన్స్ ఆర్ ఫెంటాస్టిక్ పెరిఫెరల్లో. అండ్ ఎప్పుడు హైదరాబాద్, వరంగల్ అంటూ కాకుండా
నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ ఇటువంటి వాటిలో పెడుతుంటే కొద్దిగా ఏమవుతుందంటే తెలంగాణ రూరల్ దిక్కు కూడా, సెమీ రూరల్ దిక్కు కూడా నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఈక్వల్ హైదరాబాద్లో మనకి ఎంత దొరుకుతుందో మెడికల్ ఫెసిలిటీ, ఇట్ విల్ బి అవైలబుల్ ఎట్ రిమోట్ ప్లేసెస్. మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు హెచ్చరించారు. మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై ప్రభుత్వ విప్ విజయరమణారావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన ఉందా అని ప్రశ్నించారు. మొదట ఆ ప్రాజెక్టుపై అవగాహన పెంచుకొని తర్వాతే హరీష్ రావు గురించి మాట్లాడితే బాగుంటుంది అని హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టుల నిర్వహణని పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. మేడిగడ్డలోని 2 పిల్లర్లని రిపేర్ చేయించకుండా సాగునీటి సమస్యని తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, అధికార ప్రతినిధి శాతరాజ్ యాదగిరి, నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, అడప శ్రీనివాస్, గుర్రం కిరణ్ గౌడ్, దొండబోయిన శేఖర్, రమేష్, శ్రీనివాస్, అనిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. పెళ్లి ఎమ్మెల్యే విజయరామారావు గారు కేసీఆర్ గారి పైన క్షమించండి హరీష్ రావు గారి పైన చేసినటువంటి కామెంట్లను ఏదైతే వారు విమర్శించారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ముందు విజయరామారావు గారికి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ వారికి అవగాహన ఉండాలి. వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవగాహన పెంచుకొని అప్పుడు హరీష్ రావు గారి మీద మాట్లాడితే చాలా బాగుండేది. వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమనుకోరంటే వారి ఇంట్లో బోర్ వేసుకొని నీళ్లు పైకి పంపించాలనుకుంటారు వాటర్ ట్యాంక్కి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజయరామారావు గారు 2.5 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి, ఎంతసేపు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మొత్తం అప్రతిష్టపాలు చేసే బదులు మీరు ఈ కర్నూలు ఉమ్మడి జిల్లా వారు కాబట్టి మేడిగడ్డ 2 పిల్లలు మీరు ఇవాళ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రిపేర్ చేస్తే ఇవాళ ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ మ్యాన్ డ్యామ్ కానివ్వండి, దాని కింద అనేక చెరువులు మంచిగా నిండి ఉండేవి నీళ్లు. మీకు ఇప్పుడు ప్రజలు జవాబు మీకు చెప్తారు. ప్రజలు ఇవాళ నీటి సమస్య ఎంత ఘోరంగా ఉన్నదో అనే విషయము మీకు ఇప్పుడు అర్థమైపోయింది. కరీంనగర్లోని అద్విత స్కూల్లో స్టూడెంట్స్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో చేపట్టిన ఇన్వెస్టిచర్ వేడుకలకు అద్విత స్కూల్ డైరెక్టర్ అనుదీప్ సౌగాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన వైట్ బ్యాడ్జ్ హోల్డర్లు, హౌస్ బ్యాడ్జ్ హోల్డర్లకి బ్యాడ్జ్లని అలంకరించి బాధ్యతల్ని అప్పగించారు. క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ నిబద్ధతకి ప్రతీకగా మార్చ్ నిర్వహించారు. తదనంతరం నూతన విద్యార్థి నాయకులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అద్విత విలువలని, నిజాయితీని, క్రమశిక్షణ, బాధ్యత, నిస్వార్థ సేవాభావంతో నిలబెట్టాలని డైరెక్టర్ అనుదీప్ సౌగాని అన్నారు. నిజమైన నాయకత్వం ఆదర్శంగా నిలవడంలోనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today at Advita, we marked its own presence, and due to this wonderful day, the occasion is investiture ceremony. It is not just a culmination of the student council elections, but it's a 10-day long procedure where the students started up from nominations, then they have the screenings, written test, followed by interview, and then the wonderful campaign and whatnot. They had the digital democracy this time for the first time introduced in our school through e-voting platform developed by our own staff. So today it marks the investiture by swearing in ceremony where the roles are invested and given up with all the integrity for them to lead for the academic year. So this year elections were amazing, and for the first time they have made electronical, which made more people encourage and many people know more and understand more. This year there will be a new better year of Advita and one of the best year of Advita. Advita International School in grade 10. I am very happy that I got this position, and with immense pride I will serve my role for everyone in this community. Thank you. కరీంనగర్ పర్యటనకు విచ్చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ఘన స్వాగతం పలికారు. నగరంలోని రేకుర్తిలో గల ప్రైవేట్ హోటల్లో పుష్పగుచ్చం అందజేసి సాల్వాతో సత్కరించి ఆత్మీయంగా ఆహ్వానించారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, స్థానిక ప్రజా సమస్యలు తదితర అంశాలపై పీసీసీ అధ్యక్షుడితో చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో కరీంనగర్లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో చేపట్టిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వాసవి ట్రస్ట్ చైర్మన్ చిటుమల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సుమారు 500 మందికి వైద్య పరీక్షలు చేశారు. ముఖ్యంగా రక్త పరీక్షలతో పాటు ఈసీజీ, టుడీ ఈకో పరీక్షల్ని ఉచితంగా చేశారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన హాస్పిటల్ చైర్మన్ రాజశేఖర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సహకరిస్తున్న వాసవి ట్రస్ట్ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. హాస్పిటల్ తరపున ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చైర్మన్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని నిష్ణాతులైన వైద్య బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిటుమల శ్రీనివాస్ తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, ఉపాధ్యక్షులు తొడుపునూరి దశరథం, పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. జై గణేష్, జై వాసవి మాత. ఈరోజు సంకటార చతుర్థి. ఈరోజు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల మరి జూలై 1వ తారీఖు నాడు డాక్టర్స్ డే జరిగింది. అదేవిధంగా మన కరీంనగర్లోని ప్రముఖ ఆసుపత్రి ఫార్చ్యూన్ మెడికేర్ ఆసుపత్రి, దాని చైర్మన్ రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ వారి వైద్య బృందం చేత ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా మరి ఫార్చ్యూన్ మెడికేర్ చైర్మన్ రాజశేఖర రెడ్డి గారికి, వారి వైద్య బృందానికి, వారి సిబ్బందికి ఆలయ ట్రస్ట్ తరఫున నేను చైర్మన్ చిట్మల శ్రీనివాస్ వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్సుమాంజలి తెలియజేస్తూ ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ సిఇఓగా ఇక్కడ సేవలు అందించాలనే ఉద్దేశంతో వచ్చాం. మా ధ్యేయం సేవయే మా కర్తవ్యం. పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ మా క్యాంపుల ద్వారా సేవ చేస్తాం. ఈరోజు చేసే సేవలు సుమారుగా మీరు కనుక బయట హాస్పిటల్కి వెళ్తే 3,000 రూపాయల ఖర్చు ఉంటుంది ఒక్కొక్కరికి. దాన్ని ఉచితంగా చేసి మా వంతు సహాయం అందిస్తూ ఉంటాం. మీరే కాకుండా ఇంకెవరైనా మీ సంఘం తరఫున కానీ బయట వేరే ప్రాంతంలో కానీ మీరు కోరిన ప్రాంతానికి వచ్చి మేము సేవలు ఇస్తూ ఉంటాం. కరీంనగర్లోని అల్గునూరులో ఉర్స ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని షాసాహాబ్ మొహల నుండి దర్గా వ్యవస్థాపకులు దివంగత హజరత్ హజీరాబీ కుమారుడు హజన్ వారసుడైన అబ్దుల్ వసీం బారీ ఫైజ్ ఖాన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సందల్ గ్రంథలేపనంతో పాటు ప్రత్యేక చాదర్ను తీసుకెళ్లిన హజరత్ షేర్ అలీబాబా రహ్మతుల్లా అలైహి సమాధికి సందల్ పూసి చాదర్ సమర్పించారు. అనంతరం పోలీసు కమిషనర్ గౌసాలం దర్గాను సందర్శించారు. సయ్యద్ జకీయుద్దీన్ నదీం, సయ్యద్ నయీముద్దీన్ ఆధ్వర్యంలో బిర్యానీతో 2,000 మందికి అన్నదానం చేశారు. పోలీసు కమిషనర్ గౌసాలం పోలీసు అధికారుల్ని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపి గౌసాలంతో పాటు ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీద్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ యూసుఫ్, మౌలానా అలీముద్దీన్ నిజామీ, జావా మస్జిద్ అధ్యక్షుడు సయ్యద్ రియాజుద్దీన్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల వారసత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంటూ తిమ్మాపూర్ మండలంలో వారసులు ఆందోళనకి దిగారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తమ పేరుపై ఉన్న భూమిని తమకు అప్పగించాలని బాధితులు అధికారుల్ని వేడుకున్నారు. గత 70 ఏళ్ల క్రితం మాదాసు రంగయ్య, రాజయ్య, లక్ష్మయ్య, నారాయణ, వీరయ్యలపై ఎకరం భూమి వారసత్వంగా వస్తుందని బాధితులు తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు తాము గ్రామ పంచాయతీ ఇంటి పనులతో పాటు ఇతర పనులని చెల్లిస్తున్నామని వాపోయారు. ఇందిరమ్మ నిర్మాణం చేపట్టుకునేందుకు సర్వే చేపట్టిన క్రమంలో చిరుతల యాదగిరి కుమారుడైన శ్రీధర్పై రిజిస్ట్రేషన్ చేయబడి ఉండడంతో సర్పంచ్తో పాటు పాలకవర్గాన్ని నిలదీశామన్నారు. కొంతమంది వడ్డెర కులస్తులు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులకి తెలపడంతో తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము ఒక 70 ఏళ్ల ఉన్న జాగా
అగ్రికల్చర్ కింద చేసుకున్నాడు 66 నంబరు సర్వే నంబరు 66 నంబరు లంచం తీసుకొని వాళ్ళు కుంభకోణ మన పార్టీ తరపున పొలిటికల్ లీడర్ల కింద చేసి మా భూమిని దొంగతనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము ఒక 70 ఏళ్ళ ఉంది ఇక్కడనే ఉంటున్నాం. మా గుడిసెలు మా గోరీలు అన్నీ ఇక్కడనే, మా ఇల్లు అన్ని ఇళ్ళ పన్ను రసీదులు ఉన్నాయి, చాలా పైన కాగితాలు ఉన్నాయి, కోర్టు పోయిన ఇంగిషన్ ఆర్డరు కాగితాలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఇగో ఆన్లైన్ కాకుండా అప్లికేషన్లు పెట్టినే చూస్తున్నాయి మా దగ్గర. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకి క్షీరాభిషేకం చేశారు. 108 శివలింగాలు జంటనాగులకి జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోర్కెలు నెరవేరాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం మానసాదేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.